హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 5. నాకు నక్లీస్ అంటే ఏంటో తెలీదండి. ఆ నక్లీస్ ఎలా ఉంటుందో చూపిస్తే నేను కూడా వెతుకుతాను సార్ అని వణుకుతున్న గొంతుతో అంది. మేట్స్ వైపు చూసి దీని బట్టలు తీసుకురండి అని గర్జించాడు అర్జున్. మేట్స్ తీసుకుని వచ్చి బ్యాగ్ ఇచ్చారు. అది బ్యాగ్ కాదు, ఒక చున్నీలో మూట కట్టుకొని ఉంది. మేట్స్ అది ఓపెన్ చేసి చూపించారు. అందులో ఒక జత బట్టలు, ఒక న్యూస్ పేపర్, ఒక హాల్ టికెట్ ఉంది. అది చూసి అర్జున్‌కి కోపం ఇంకా ఎక్కువయింది. ఎందుకంటే ఆద్య 10th ఎగ్జామ్ రాశాక తను స్టేట్ ఫస్ట్ వచ్చింది. అది పేపర్‌లో కూడా పడింది. దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఆ హాల్ టికెట్‌ని కూడా. అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిందని పేపర్‌లో వచ్చినప్పుడే ఫుల్‌గా కొట్టారు ఆద్యని. 2 రోజులు అన్నం పెట్టలేదు. చీకటి గదిలో ఉంచారు. చాలా టార్చర్ చేశారు. ఇంకొకసారి అవి కనిపించొద్దు అని చాలా కొట్టారు. అందుకే ఆద్య చాలా జాగ్రత్తగా వాటిని దాచిపెట్టుకుంది. అప్పుడు మళ్ళీ అర్జున్ చూసేసరికి మళ్ళీ ఎంత కొడతాడో అని ఒక్కసారిగా భయపడిపోతుంది ఆద్య. అర్జున్ కోపంతో ఆద్య జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ఇంట్లో అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ ఏమీ అనట్లేదు. కనీసం మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు. ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. నోటికి చేతిని అడ్డు పెట్టుకుని నొప్పిని భరిస్తుంది. మేడ్స్ అందరినీ పిలిచి దానికి ఫుడ్, వాటర్ కూడా ఇవ్వొద్దు. అసలు రూమ్ డోర్ కూడా తెరవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ ఆ రావణ్. ఓపిక లేక అలానే పడిపోయింది. 2 రోజులుగా ఆ రూమ్‌లోనే ఉండిపోయింది ఆద్య. అర్జున్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఆద్య ఆ రూమ్‌లో ఒక మూలకు పడుకొని ఉంది. అర్జున్ వచ్చి ఆద్య ముఖంపై వాటర్ పోశాడు. అయినా లేవలేదు. ఎందుకో డౌట్ వచ్చి ముక్కు దగ్గర గాలి ఆడుతుందా లేదా అని చూశాడు. గాలి ఆడుతుంది. డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మన్నాడు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఆఫ్టర్‌నూన్‌కి మెలుకువ వచ్చింది ఆద్యకి. ఇక అలానే రూమ్‌లోనే కూర్చుంది భయంతో. మళ్ళీ బయటకు వస్తే ఎవరైనా కొడతారేమోనని. ఈలోపు సూర్య వచ్చాడు. మళ్ళీ కొట్టడానికి వచ్చాడేమోనని భయంతో ముడుచుకొని నన్ను కొట్టకండి సార్, నన్ను క్షమించండి, మళ్ళీ తప్పు చెయ్యను అని అంది. కొట్టకండి అని దండం పెట్టి మరీ అంటుంది ఆద్య. ఎందుకు సారీ చెప్తున్నావని అడుగుతాడు సూర్య ఆద్యతో. నేను తప్పు చేశాను కదా సార్, అందుకే కదా నన్ను కొట్టేది అని అమాయకంగా చెప్తుంది. నువ్వు తప్పు చేస్తేనే కొడతారా, లేకుంటే నిన్ను కొట్టరా అని అడుగుతాడు సూర్య. ఆద్య ముందు కూర్చొని అవును సార్, నేను తప్పు చేస్తేనే కొడతారు అని చెప్పింది ఆద్య. ఓకేలే, దాని గురించి వదిలే. సార్, నేను ఒకటి అడగనా? అడుగు. ఏంటి? నేను కొన్ని మంచినీళ్ళు తాగొచ్చా సార్ అని భయంతో కొట్టినా పర్వాలేదు అని గొంతు ఎండిపోతుంటే తట్టుకోలేక అడిగింది ఆద్య. ఒక్క క్షణం సూర్యకి చాలా బాధ అనిపించింది. 2 రోజుల నుంచి తినకుండా ఉన్న తను జస్ట్ మంచినీళ్ళు అడిగేసరికి బాధ అనిపించింది సూర్యకి. వాటర్ ఇస్తే వణుకుతున్న చేతితో కింద మీద పోసుకుంటూ తాగింది ఆద్య. అలా ఆద్యని చూసి సూర్యకి ఎందుకో చాలా బాధ అనిపించింది. ఇక అక్కడ ఉండలేక సూర్య తన రూమ్లోకి వెళ్ళి ఒక్కసారిగా బాధతో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సూర్యకి. ఆద్య గురించి ఆలోచిస్తున్నాడు. అసలు ఆద్య ఈ ఇంట్లో అందరితో సమాన హక్కు ఉంది. యువరాణిలా బతకవలసిన ఆద్య ఇలా పనిమనిషి కన్నా హీనంగా బతుకుతుంది. అసలు తను ఏం తప్పు చేసిందని చిన్నప్పటి నుంచే కష్టపెడుతున్నారు. సరిగ్గా తిండి కూడా పెట్టరు. ఒక పూట పెడితే ఇంకొక పూట పస్తులు ఉంచుతారు. ఏ రోజు కూడా సరిగ్గా తిండి అనేదే లేదు తనకి. కడుపు మార్చుకుని ఉంటుంది. అసలు ఆద్యని పనిమనిషి కంటే హీనంగా ఎందుకు చూస్తున్నారంటే అర్జున్‌కి ముగ్గురు మేనత్తలు అని చెప్పాను కదా! ఇప్పుడు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. అందరికంటే చిన్నత్త అర్జున్‌కి ప్రాణం. ఆవిడే ఆద్య వాళ్ళమ్మ. అర్జున్ వాళ్ళ చిన్నత్త అర్జున్ని చాలా ప్రేమగా చూసుకునేది. అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇష్టం ఉండేది. అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గర కంటే వాళ్ళ చిన్నత్త దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. అర్జున్ చిన్నతనం మొత్తం వాళ్ళ చిన్నత్త దగ్గరే ఉండేవాడు. అర్జున్‌కి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అర్జున్ వాళ్ళ అత్త శ్రీలక్ష్మి గారు ఇంట్లో చెప్పకుండా ఎవరినో ప్రేమించి బయటికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి దొరకకుండా పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళి ఉంటున్నారు. చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని అర్జున్ వాళ్ళ తాతయ్య వాళ్ళు కోపంతో వదిలేశారు. శ్రీలక్ష్మి గారిని అస్సలు పట్టించుకోలేదు.
అర్జున్ బాధపడినా వాళ్ళ అత్త తన దగ్గరకు వస్తుంది అని అనుకునేవాడు. కానీ ఒక సంవత్సరం తర్వాత శ్రీలక్ష్మి గారు డెలివరీ టైంలో డెలివరీ సరిగ్గా కాక పెయిన్స్ ఎక్కువై ఐ బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి డెలివరీ కాక ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తున్న సమయంలో బ్లడ్ లాస్ వల్ల శ్రీలక్ష్మి గారు చనిపోయారు. పన్నంటి ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోయింది శ్రీలక్ష్మి. తను చనిపోయిన విషయం తెలిసిన శ్రీలక్ష్మి భర్త అక్కడే పైనుంచి కిందకి దూకి చనిపోయాడు. అందరి మనసుల్లో వాళ్ళు చనిపోవటానికి కారణం ఈ చిన్న పసికందు. దీని కారణంగానే తను చనిపోయింది అని ఆ పాప మీద ద్వేషం పెరిగింది. వాళ్ళు పడిన బాధకి ఇంకా ఇంకా ఆ పాప బాధ అనుభవించాలి అనుకున్నారు. వాళ్ళ మనసుల్లో ఉన్న ఆవేశం వాళ్ళ చిన్న పసికందుకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ చిన్న పాపని ఇంట్లో ఉంచుకున్నారు కానీ సరిగ్గా చూడకపోయేవారు. పనివాళ్ళు చూసి ఎప్పుడో ఒకసారి పాలు మాత్రమే పట్టించేవాళ్ళు. ఆ పాప చాలాసార్లు ఆకలికి ఏడ్చి ఏడ్చి పడుకునేది. మేడ్స్ ఆ పాపని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అలా అయింది ఆద్య బాల్యం. అర్జున్ వాళ్ళ నానమ్మకి కొంచెం ఆద్య అంటే ఇష్టం ఉండేది. తన సొంత మనవరాలు కదా, ఇష్టం ఉండేది. అందరినీ ఒప్పించి ఆద్యని చదివించింది. శ్రీలక్ష్మి గారు వాళ్ళ అమ్మతో అప్పుడప్పుడు అంటూ ఉండేది, నాకు కూతురు పుడితే అర్జున్కిచ్చి పెళ్లి చేస్తా అని అనేది. బాగా చదివిస్తాను కూడా అనేది. అందుకే శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మగారు ఆద్యని 10th వరకు చదివించారు. ఇంట్లో టీచర్ని పెట్టి కొన్ని రోజులుగా చదివించారు. కానీ తర్వాత అర్జున్ ఒప్పుకోలేదు. అందుకే ఆపేసింది. కానీ ఆవిడ బుక్స్ అవి తెచ్చి ఇచ్చేవారు. అలా చదువుకుంటూ ఉండగానే తను 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అర్జున్ 10th ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకుంటే అర్జున్ వాళ్ళ నానమ్మ స్కూల్కి తీసుకుని వెళ్ళి దగ్గరుండి రప్పించి తీసుకొచ్చేవారు. అలా ఆద్య చదువు అక్కడితోనే ఆగిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్ వాళ్ళ నానమ్మకి ఆద్య అంటే ఇష్టం ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువగా కోపం ఉంది ఆద్యపై. అందుకే ఆద్యని ఎవరేమన్నా సరే ఆవిడ ఏమీ అనరు. ఆవిడ కోపం చూపించే టైంలో ఆవిడ కూడా చూపిస్తారు. సూర్యకి కూడా తను చెల్లి అని కొంచెం ఇష్టం ఉంటుంది ఆద్యపై. కానీ మరీ అంత ఎక్కువేమీ ఉండదు. ఇక ఆద్య గతం అంతా తెలిసింది కదా. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే వచ్చేద్దాం. సూర్య అలా కళ్ళు మూసుకుని గతం గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఆద్య అదే రూమ్లోనే ఉంది. అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఫ్రెష్ అప్ అయ్యాక టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఇక సడన్ గా ఆద్య గుర్తుకు వచ్చింది. ఆద్య ఉన్న రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆద్య పడుకుని కలవరిస్తూ ఉంటుంది. ఇక అర్జున్ చూసి తట్టుకోలేక ఆద్యని ఎత్తుకుని తన రూమ్ కి తీసుకుని వెళ్ళాడు అర్జున్. తనని బెడ్ పై పడుకోబెట్టి వాటర్ చల్లాడు ముఖంపై. మెల్లిగా స్పృహలోకి వచ్చింది ఆద్య. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అర్జున్ తన పక్కనే కూర్చుని ఉన్నాడు. వెంటనే షాక్ అయ్యి వెంటనే అక్కడి నుండి పారిపోదామని బెడ్ దిగుతుంది ఆద్య భయంతో. కానీ అర్జున్ వెళ్ళనివ్వకుండా ఆద్యని గట్టిగా లాగి బెడ్ పై పడుకోబెట్టి తనపై చేరిపోయాడు. ఆద్య భయంతో ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని కొట్టకండి సార్, కొట్టకండి అని బ్రతిమలాడుతుంది. అర్జున్ తన బాడీ బరువు మొత్తం ఆద్య మీదే వదిలేశాడు. అంతే, ఆ బరువు మొయ్యలేక ఆయాసపడుతుంది పాపం ఆద్య. అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు వచ్చి మాయమైపోయింది. ఆద్య మీద నుంచి లేచి పక్కన కూర్చుని ఆద్యను కూడా కూర్చోబెట్టాడు మెల్లగా. అసలు అర్జున్ సడన్ గా ఎందుకు మారాడో కూడా తెలుసుకుందాం. అర్జున్ వాళ్ళ చిన్నత్త రూమ్ కి ఎవరిని వెళ్ళనిచ్చేవాడే కాదు. ఆ రూమ్ లో ఉన్న వస్తువులు కూడా ఎవరిని ముట్టుకొనిచ్చేవాడు కాదు. ఇక మేట్స్ తో దగ్గరుండి క్లీన్ చేపించేవాడు అర్జున్. ఎప్పుడైనా వాళ్ళ అత్త గుర్తుకు వస్తే శ్రీలక్ష్మి గారి రూమ్ కి వెళ్ళి కాసేపు ఆ రూమ్ లో ఉండి వచ్చేవాడు. ఆ రూమ్ లో కొంచెమైనా ప్రశాంతత వస్తుంది అని. ఎందుకంటే అర్జున్ చిన్నప్పుడు వాళ్ళ అత్తతోనే పడుకునేవాడు. వాళ్ళ అత్తతో పడుకుంటే అమ్మ దగ్గర పడుకున్నట్టు ఉంటుంది అనేవాడు. నీకు మీ అమ్మ ఉందిగా అంటే, ఏమో ఈ అమ్మ తర్వాతే మా అమ్మ అని చెప్పేవాడు అర్జున్ వాళ్ళ చిన్నత్తతో. అంత ఇష్టం. ఇక వాళ్ళ అత్త చనిపోయాక చాలా డిస్టర్బ్ అయ్యాడు అర్జున్. బాధను తనలో తానే దాచుకుని చాలా కుమిలిపోయేవాడు అర్జున్. ఆ బాధను మొత్తం వాళ్ళ రూమ్లోనే ఉండి కాసేపు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని నవ్వుకుని బయటికి వెళ్ళేవాడు అర్జున్. ఆ రోజు ఆద్య రెడీ అయిన రోజు తనను కిస్ చేశాక చాలా డిస్టర్బ్ అయ్యాడు. శ్రీలక్ష్మి గారి రూమ్కి వెళ్ళాక కాసేపు పడుకుని బయటకు వద్దాము అనుకున్న టైంకి ఒక బుక్ కింద పడి ఉంది. ఏంటది అని చూశాడు. నా పర్సనల్ అని రాసి ఉంది ఆ బుక్ లో. ఎవరిది అని ఓపెన్ చేశాడు అర్జున్.
మరి ఆ డైరీలో ఏముంది? అర్జున్ ఎందుకు అంత సడన్ గా మారాడు అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.